హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చిన సైన్స్ పేపరు. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సహజ అయస్కాంతం ఏది? ఇందులో సహజ అయస్కాంతం ఆప్షన్ 4 లోడ్ స్టోన్. నెక్స్ట్ వన్, సెల్సియస్ స్కేలు థర్మామీటర్లో ఒక్కొక్క విభాగం విలువ దీనికి సమానం. సెల్సియస్ స్కేలు థర్మామీటర్లో ఒక్కొక్క విభాగం విలువ 0.1 డిగ్రీ సెల్సియస్కి సమానం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. థర్మామీటర్లో 2 స్కేళ్ళు అయితే ఉంటాయి. ఒకటి సెల్సియస్ స్కేలు, మరొకటి ఫారెన్హీట్ స్కేలు. నెక్స్ట్ వన్, తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు. తూర్పు నుంచి పడమరకు తిరిగేటువంటి గ్రహాలు ఆప్షన్ 3 శుక్రుడు, యురేనస్. శుక్రుడు మరియు యురేనస్ తూర్పు నుంచి పడమరకు తిరిగేటువంటి గ్రహాలు. నెక్స్ట్ వన్, స్థితిశక్తిని మాత్రమే కలిగి ఉండే సందర్భం. స్థితిశక్తిని మాత్రమే కలిగి ఉండే సందర్భం ఏది అంటే ఆప్షన్ 3 సాగదీయబడిన రబ్బర్ బ్యాండు. నెక్స్ట్ వన్, అలోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఏమిటి? అలోహ ఆక్సైడ్ అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అదే లోహ ఆక్సైడ్ అయితే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలోహాలు ఆమ్ల స్వభావము, లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కుళ్ళిన కోడిగుడ్ల వాసన గల వాయువు ఏది? కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగిన వాయువు ఆప్షన్ 3 హైడ్రోజన్ సల్ఫైడ్, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ వన్, గాల్వనైజేషన్లో ఇనుప లోహంపై పూత పూయబడే లోహం ఏది? గాల్వనైజేషన్లో ఇనుముపై పూత పూసేటువంటి లోహము ఆప్షన్ 4 జింక్. నెక్స్ట్ వన్, పెట్రో రసాయనాల నుండి లభించే పదార్థం. పెట్రో రసాయనాల నుంచి లభించే పదార్థము ఆప్షన్ 3 ప్లాస్టిక్. నెక్స్ట్ వన్, నీరు మరియు డీజిల్ల మిశ్రమం దీనికి ఉదాహరణ. ఫ్రెండ్స్, నీరు మరియు డీజిల్ని మనం ఒక బాటిల్లో తీసుకున్నప్పుడు ఈ మిశ్రమాలు రెండు కూడా వేరైపోతాయి. ఎందుకు అంటే డీజిల్ సాంద్రత నీటి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది తేలుతుంది. సో రెండు ద్రావణాలు వేరవుతాయి కాబట్టి ఇది అమిశ్రణీయ మిశ్రమం అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హనీ డ్యూ అనే పదార్థం కోసం చీమలు పెంచుకునే కీటకాలు ఏవి? హనీ డ్యూ అనే పదార్థం కోసం చీమలు పెంచుకునే కీటకాలు ఆప్షన్ 1 ఎపిడ్స్. నెక్స్ట్ వన్, పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు ఏది? పై దవడకు తలకు మధ్య ఉండేటువంటి కీలు ఆప్షన్ 2 కదలని కీలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి భారతదేశపు స్థానిక పంట. ఇందులో భారతదేశపు స్థానిక పంట ఆప్షన్ 4 చెరకు. నెక్స్ట్ వన్, పట్టుదారాన్ని తీయడానికి ముందు కొకూన్లోని డింబకాలను చంపే విధానాన్ని ఇలా పిలుస్తారు. కొకూన్లోని డింబకాలను చంపేటువంటి విధానాన్ని ఆప్షన్ 3 స్టిప్పింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కేంద్రకం కణంలోని అంతర్భాగం అని తెలిపిన వారు ఎవరు? కేంద్రకం అనేది కణంలోని అంతర్భాగం అని తెలిపినది ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ వన్, హెలికోబాక్టర్ పైలోరీ ఈ వ్యాధికి కారకం. హెలికోబాక్టర్ పైలోరీ ద్వారా కలిగేటువంటి వ్యాధి ఆప్షన్ 1 జీర్ణాశయ అల్సర్.
నెక్స్ట్ వన్, కాల్చడానికి ఉపయోగించే ఇన్సినరేషన్ పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పైరాలసిస్. నెక్స్ట్ వన్, లైకెన్లు అనునవి వీటి సమూహాలు. ఆన్సర్ ఆప్షన్ 2 శైవలాలు మరియు శిలీంధ్రాలు. శైవలాలు మరియు శిలీంధ్రాల యొక్క సమూహాన్ని లైకెన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేనివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఫిలిఫామ్ ప్యాపిల్లేలో రుచి కణికలు ఉండవు, సో అందుకని ఇవి రుచిని తెలుసుకోలేవు. నెక్స్ట్ వన్, విటమిన్లు వాటి రసాయన నామాలకు సంబంధించి సరైన జతను గుర్తించుము. ఇందులో సరైన జత ఆప్షన్ 2 విటమిన్ డి రసాయన నామము కాల్సిఫెరాల్. విటమిన్ ఏ రసాయన నామము రెటినాల్. B1 థయామిన్. B1 విటమిన్ యొక్క రసాయన నామం థయామిన్. విటమిన్ ఇ రసాయన నామము టోకోఫెరాల్. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి యొక్క రసాయన నామము. ఫిల్లోక్వినోన్ అనేది విటమిన్ కే యొక్క రసాయన నామం. నెక్స్ట్ వన్, కీటక నాశనిగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది? కీటక నాశనిగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఆప్షన్ 3 పైరిథ్రాయిడ్. నెక్స్ట్ వన్, చాలా పుష్పించే మొక్కల పుష్పాల పిండకోశంలోని సహకణాలు, ప్రతిపాదక కణాలు మరియు స్త్రీబీజ కణాల సంఖ్య వరుసగా. పుష్పించే మొక్కల పుష్పాల పిండకోశంలో సహకణాలు అనేవి 2 ఉంటాయి, ప్రతిపాదక కణాలు 3, స్త్రీబీజ కణం 1 ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, లక్ష్యం యొక్క ముఖ్య స్వభావం ఏమిటి? లక్ష్యం యొక్క ముఖ్య స్వభావము ఆప్షన్ 4 దీనిని కొలవవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం 1986ను అనుసరించి మొత్తం కరికులంలో స్థానిక అవసరాలకు అనుగుణమైన విషయాలు ఉండవలసిన శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 20%. నెక్స్ట్ వన్, క్రింది పద్ధతికి పునాది జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదం. ఇందులో వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ప్రతిపాదించిన పద్ధతి ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గ్రాఫిక్ ఉపకరణం ఏది? ఇందులో గ్రాఫిక్ ఉపకరణం ఆప్షన్ 3 చార్ట్. నెక్స్ట్ వన్, ప్రయోగశాలలో క్రింది కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలపై పొడి ఇసుక చల్లుతారు. ఆన్సర్ ఆప్షన్ 4 లోహం నుంచి వచ్చే మంటలు. లోహం నుంచి మంటలు వచ్చినప్పుడు ఆ మంటలపైన పొడి ఇసుక అనేది చల్లుతారు. నెక్స్ట్ వన్, ఒక పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని మరియు సామర్థ్యాన్ని బహిర్గతపరచే లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సప్రమాణత. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.